ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఇప్పుడే ద్వాదశి జ్యోతిర్లింగ దేవస్థానం చూసాము. ఇది ద్వాదశి జ్యోతిర్లింగ దేవస్థానం. సో దర్శనం బాగా జరిగింది. సో అట్లా మీరు కూడా వచ్చేసి దర్శనం చేసుకోండి. తాళాయిపల్లి మండలం, ఇది తుళ్ళూరు, తాళాయిపల్లి గ్రామం, తుళ్ళూరు మండలం, సో పల్నాడు జిల్లా. సో అమరావతి నుంచి విజయవాడకు వచ్చే రూట్లో మధ్యలో కనిపిస్తుంది మీకు. సో వైకుంఠపురం దాటిన తర్వాత, వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం దాటిన తర్వాత మీకు తాళాయిపల్లి వస్తుంది. హైవేలోంచి జస్ట్ 1 కిలోమీటర్. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. అటు ఇది వచ్చేసి కాలభైరవ దేవస్థానం. ఇది కాలభైరవ దేవస్థానం. ఇదే వచ్చేసి మెయిన్ జ్యోతిర్లింగ దేవస్థానం. ఇది జ్యోతిర్లింగ దేవస్థానం. ఇది జ్యోతిర్లింగ దేవస్థానం. ఇది జ్యోతిర్లింగ దేవస్థానం. ఇది ఓకే ఫ్రెండ్స్. హరే కృష్ణ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఇది ఒక ఆలయం లోపలనే. సో ధ్వజస్తంభం చూడొచ్చు మీరు బాగా. సో ఇటు పక్క ఇది. సో ఈ రెండు దర్శించుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, హరే కృష్ణ ఫ్రెండ్స్. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. చూడొచ్చు. ఇది శివక్షేత్రంలో 3వ ఆలయం ఇది. సో ఈ 3వ ఆలయంలో ఇది ద్వాదశి జ్యోతిర్లింగ ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు పైన సీలింగ్ చూడొచ్చు. చక్కగా ప్రతి ఒక్కటి బొమ్మలతో బాగా చక్కగా పెట్టి వేసారు. చూడండి, పెయింటింగ్తో వేసారు. బాగా చక్కగా ఉంది ప్రతి ఒక్కటి చూడొచ్చు. సో చాలా చక్కగా ఉన్నాయి, పెయింటింగ్ వేశారు. సో ఇటువంటి అద్భుతమైన కళ చూడొచ్చు. ఎదురుగా మనకి చూస్తే కనిపిస్తుంది అది. సో శివుడు నిలబడి వెనపక్క కాలపైరు, అట్లా కాలపైరు, అదేందో ఏ జంతువు అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనం చూడొచ్చు. మొత్తం అట్లా మొత్తం టోటల్గా తోలాపటం ఏంటి మొత్తం ధనస్సు, మొత్తం అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. చాలా చక్కగా ఉంది ఇది. సో ఇది చక్కగా ఉంది, నీట్గా ఉంది. సో ఇది ఎట్లా ఉంటుంది బాగా నీట్గా. సో నందీశ్వరుడు ఇంకొక నందీశ్వరుడు కూడా ఉంటాము. సో ధ్వజస్తంభం నీట్గా ధ్వజస్తంభం. సో ఇట్లా చూసుకోవచ్చు. పరమేశ్వరుడు బాగుంది బయట పక్క. పరమేశ్వరుడు ఇక్కడ కనిపించేది. సో ఇది వచ్చేసి శివుడు. ఓకే ఫ్రెండ్స్, అందులో ఒక బ్లాక్ కలర్కి ధ్వజస్తంభం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూడొచ్చు. ఇది ఈ కాలపైరు దేవస్థానం పక్కన. అంటే ఇది తాళాయిపల్లెము విలేజ్, తుళ్ళూరు మండలం, పల్నాడు జిల్లాలో శ్రీశైవ క్షేత్రంలో 3వ ఆలయం. శ్రీశైవ క్షేత్రంలో 3వ ఆలయంలో సో ద్వాదశ జ్యోతిర్లింగం ఆలయానికి పక్కన ఉంటుంది. ఇదే ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం. సో ఇందాక చూపించాను కదా వీడియోలో, ఆ వీడియోలో ఈ పక్కనే ఇట్లా తిరిగి దీనికి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కాలభైరవుని దేవస్థానం. కాలభైరవుని కూడా పక్కన ఉంటుంది. సో శివుడు చూడండి, నిలబడిన శివుడు. వెనక పక్క వచ్చేసి అది కాలభైరవుడు అంటే కుక్క అనుకుంటా. కుక్క లేకపోతే ఉంటే నాకు అర్థం కావట్లేదు. కుక్కే ఉంటుంది, మ్యాక్సిమం కుక్కే ఉంటుంది, ఉంటే ఆకారం కాదు. సో మీరు ఈజీగా గమనించవచ్చు. సో అందుకే కాలభైరవుడు అని దాంట్లో చెప్పబడింది. సో మొత్తం ముందు పక్క అన్ని శివలింగాలన్నీ ఉన్నాయి. సో ఈ శివలింగాలన్నీ కలిపి ప్రధాన ఆలయము, 2వ ఆలయము, 3వ ఆలయం, ఈ 3 ఆలయాల్లో కలిపి అన్ని శివలింగాలను కలిపితే 1,000 శివలింగాలు ఉంటాయండి. అందుకే దీనికి కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం అని పేరు వచ్చింది. శ్రీ రాజరాజేశ్వర దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం. అది ఫస్ట్ది. రెండోది వచ్చేసి మంత్రక్షేత్రం అంటారు, కైలాసధామం. మంత్రక్షేత్రం కైలాసధామం. సో 3వది వచ్చేసి ఈ ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం. సో ఈ 3 ఆలయాలు కలిపితే అన్ని శివలింగాలను కలిపితే 1,000 శివలింగాలు ఉంటాయి. సో ఇది పక్కన వేరే వాళ్ళ బిల్డింగ్ అనుకుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, దర్శనం చేసుకోండి. చాలా దర్శనం గొప్పగా ఉంది, అద్భుతంగా ఉంటుంది దర్శనం. సో ఇటువంటి దర్శనం మళ్ళీ చేసుకోలేము. సో అన్ని చోట్ల ఉంటుంది, అన్ని ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఇది ఒకటి పుణ్యక్షేత్రం అండి. ఓకే, హరే కృష్ణ. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పుణ్యక్షేత్రం కాదు, పంచారామ క్షేత్రాల పుణ్యక్షేత్రం కాదు, ఇది విడిగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రం అండి. ఓకే ఫ్రెండ్స్, నేను పొరపాటున ఎక్కడైనా ఏదైనా వీడియోలో చెప్పింటే క్షమించండి. ఇది కనుక్కుంటే ఇది పుణ్యక్షేత్రమే కానీ వాటిలో కాదు, ఇది సపరేట్ అండి. ఓకే, హరే కృష్ణ.